హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి అసలు ఈ వీడియో ఎప్పుడో పెడదాం అనుకున్నాను. నాకైతే వీడియో చేయడానికి టైం లేక నేనైతే చేయలేకపోయాను గాయ్స్. ఈ రోజుకైతే నాకు టైం దొరికింది. సో ఈ రోజైతే ఖచ్చితంగా పెట్టేస్తున్నా. సో పెట్టేసా. అండ్ ఇదైతే రిసెప్షన్ రోజు అండి, పెళ్లి రోజు. మేమైతే ఇంకా మార్నింగ్ రెడీ అవుతున్నాం. ఇంకా ఇక్కడ యాక్చువల్లీ పెళ్ళి కూతురు పిలుపుకి వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నాను. ఆ టైంకి ఇంకా స్నానం ఇంకా రెడీ అవ్వలేదని చెప్పి ఇంకెళ్ళలేదు. నాకైతే చాలా ఇష్టం అలా పిలుపుకి వెళ్ళడాలు అలాంటివి. బట్ ఆ రోజు అయితే ఇంక అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే చూడండి, మళ్ళీ ఆ డ్రెస్ చేంజ్ చేసి ఇదైతే హాఫ్ శారీ కట్టేసుకొని ఇంక రెడీ ఇంక వెళ్తున్నాం అనమాట. స్టేజ్ ఎలా చేశారు ఏంటనుకొని నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఎలా రెడీ అయ్యాను గైస్ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇంకా స్టేజ్ అయితే ఎక్కించేశారు. ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో అండి. ఇదిగోంటి మీరు అడిగారు కదా మా ఫ్యామిలీ అని, మా మమ్మీ, మా డాడీ అండ్ మా సిస్టర్. చూసారు కదా, చాలామంది కింద కామెంట్స్లో అడిగారు. అండ్ వీళ్ళైతే మన కళ్యాణ్ అక్క, హ్యామ్ అక్క వాళ్ళు. అండ్ ఇక్కడైతే మీరు చూసారు కదా కళ్యాణ్ అక్క వీడియోలో ఆల్రెడీ ఒక డ్యాన్స్ చేసాం. సో ఇదైతే ముందుగా మేము ప్రాక్టీస్ చేసుకున్నాం. యాక్చువల్లీ నేనైతే అనుకోలేదు గైస్, నేనైతే ఇక్కడైతే డ్యాన్స్ అయితే చేస్తామని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు ఆ టైంకి, మనం ఎంత బిజీగా ఉంటామో. సో నేనైతే ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ డ్యాన్స్ చేస్తామని. బట్ ఫైనల్గా అయితే మేము అందరం కలిసి డ్యాన్స్ అయితే వేసేసాం. చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ రావేమో, వస్తాయి బట్ చాలా టైం పడుతుంది. అండ్ ఇంకా నాకు తెలుసు అవుతుందని. కళ్యాణ్ అక్క, హేమక్క, నెక్స్ట్ వైషు వీళ్ళందరూ ఏమంటే మా ఉమ్మత్త వాళ్ళు ఓకే చేద్దాం అంటే ఇంకా చేసేస్తారనమాట. అదే పట్టుతో ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. అంటే చేద్దాంలే అని ఎప్పుడు ఉండరు అనమాట. ఒక ముందుకు వెళ్దామని ఉంటారు కానీ వద్దులే ఆ మైండ్ సెట్తో ఎవరు ఉండరు. నాకు అది బాగా నచ్చుతుంది. మా కజిన్స్ అందరిలో అందరూ అలానే ఉంటారు. ఎవరు అంటే వెనక్కి ఉండరు అనమాట, అందరూ ముందుకే ఉంటారు. సో నాకు అది వాళ్ళలో చాలా ఇష్టం అనమాట. అండ్ నేనైతే ఇక్కడ భలే అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను గైస్. నాకు ఇలా అందరితో కలిసి ఉండడం, నెక్స్ట్ ఇలాంటి ఫంక్షన్స్ ఏవైనా అయితే నాకు చాలా ఇష్టం. నేను ఎంత దూరం ఉన్నా సరే ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే నేను అస్సలు మిస్ చేసుకోను కూడా. అలాంటివి చాలా రేర్ కదా గైస్. ఉన్నది ఒకటే లైఫ్, మనం ఫ్యామిలీతోనే ఎక్కువ ఎంజాయ్ చేయాలి. నేనైతే అన్నిటికంటే ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకు ఫ్రెండ్స్ అంటే చాలామంది ఎక్కువ, బట్ గైస్ నేను ఫ్రెండ్స్తో నేను ఎక్కువ అందరితో క్లోజ్ అటాచ్మెంట్స్ అయితే నేను ఎవరితోటి నేను పెట్టుకోను. ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చాలామంది ఫ్రెండ్స్, బట్ నేను ఎవరితోటి క్లోజ్ ఉండదు, అటాచ్మెంట్ అసలు నాకు ఉండదు. బట్ నా ఫ్యామిలీతో మాత్రం ప్రతి ఒక్కరితో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అంతలాగా ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. అంతలాగా ఎంజాయ్ చేస్తాను. అంటే అంత ఫ్రీగా ఉంటాను వాళ్ళందరితోటి, వాళ్ళు కూడా అదే ఫ్రీగా ఉంటారు నాతో. నెక్స్ట్ ఇక్కడైతే మా మామయ్య తోటి గాయస్ డ్యాన్స్. నేనైతే మా మామయ్య అయితే ఫుల్ వైబ్. అంటే నాకు ఎందుకో మేనమామ పోలికలే వచ్చాయేమో అనిపిస్తుంది గాయస్ అప్పుడప్పుడు. నాకైతే సేమ్ మామయ్య అలాగే వైబ్ అవుతాడు, నేను కూడా అలాగే. కొన్ని మాటలు అన్ని విషయాల్లో కూడా మామలాగేనమాట బిహేవ్ చేస్తుంటాను. నేనైతే ఫుల్ కామెడీ. అసలు మామ ప్రతిదీ కామెడీ చేస్తాడు. అంటే ఒకరిని నవ్వించాలని చూసుకుంటాడు, ఒకరిని నవ్వులో తన హ్యాపీనెస్ చూసుకుంటాడు. నాకైతే ఆ మామయ్యలో అది బాగా నచ్చుతుంది. అంటే తెలిసిపోద్ది కదా గాయస్ ఎందుకు ఇలా జోకులు వేస్తుంది ఏంటంటే వాళ్ళకి కావాలని ఇదా, అలా కాదు. మామయ్య ఏంటంటే జోక్స్ వేస్తాడనమాట, అందరూ నవ్వాలి అనుకుంటా, అందరి గురించి ఆలోచిస్తాడు. సో నాకు అది నచ్చుతుంది. కొన్ని పోలికలు చూస్తే నాకు మామ పోలికలే వచ్చాయేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అండ్ ఇక్కడైతే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఎవరైనా అడగచ్చు. వాళ్ళైతే మా బాబాయ్ ఉన్నారు కదా, అప్పలరాజు బాబాయ్, అఖిల వాళ్ళ డాడీ, వాళ్ళ ఫ్రెండ్స్ అండి, మైసూర్ నుంచి వచ్చారు. నేను ఇంకా అందరితోటి డాన్స్ చేస్తాను. నాకు అలాగా మొహమాటం ఉండదు. అండ్ ఇక్కడైతే మా హేమక్క అన్నది నవ్వే డాన్స్ చేస్తాం, అలసిపోయాం తిందాం పద అంటే ఇక్కడ అక్క నేనైతే వెళ్ళాము తినడానికి. ఫుల్ జోక్స్ వేసుకుంటున్నాం. మా మామయ్య ఏదో జోక్ వేస్తున్నాడు, ఇంకా నవ్వుతున్నాం గాయస్. అండ్ అక్క కూడా అసలు అలాగా కల్మషం ఏమి ఉండదు, చాలా మంచిగా మూవ్ అవుతుంది మాతో. అసలు చాలా చిన్న పిల్లలాగే మంచిగా సపోర్ట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. చాలా అనిపిస్తుంది నాకు కల్మషం లేదేమో అలాగే ఉంటారు వాళ్ళు కూడా. కళ్యాణ్ అక్క కానీ హేమక్క కానీ నాకు బాగా నచ్చుతారు. నెక్స్ట్ ఇక్కడైతే మేమైతే చిన్న స్క్రిప్ట్ అయితే అనుకున్నాం చేద్దామని. నాకైతే వాళ్ళు డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేశారు గాయస్ ఆ ముందు రోజు నైట్. మా అన్నయ్య పిలిచాడు సొంతాన్ని రానవి అంటే, నేను చిన్న బిజీ వల్ల నేను ఇంకా మెహందీ పెట్టుకోవడం వల్ల నేను ఇంకా పైకి అయితే వెళ్ళలేకపోయాను. మీలోపు వీళ్ళు డ్యాన్సెస్ అయితే చాలా వరకు ప్రాక్టీస్ చేస్తారండి. ఇంకా లాస్ట్లో వెళ్ళాను, అన్నయ్య నువ్వు నాకు బాయ్ కట్ చేస్తావు కదా అంటే, లేదు నీకు ఒకటి ఇస్తాను, నువ్వు డ్యాన్స్ నీ వల్ల కాదులే, ఇంకా అది చెప్పు మధ్యలో నీ ఎంట్రీ ఇవ్వు, ఇలా మాట్లాడి వెళ్ళమంటే నేను ఇంకా అలానే చేశాను. ఇంకా మార్నింగ్ వరకు వాళ్ళకి ఇంకా నాకు బాయ్ కట్ చేస్తారు కదా అనుకొని ఇంకా అందరు చెప్పి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరితో మా చుట్టాలు ఎవరైతే నాకు దగ్గర ఉంటారో మా అందరికీ వాళ్ళతో అయితే ఇంకా అలా చెప్పి నాకు బాయ్ కట్ చేశారని ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేశాను. అండ్ ఇక్కడ హేమక్క నేనైతే ఇంకా అలాగా
తిరిగాము. నేను, హేమక్క, కళ్యాణక్క మేమందరం ఇంకా ఫుల్ బిజీ అయిపోయామన్నమాట. అంటే హేమక్క, కళ్యాణక్క అంటే ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళు ఇంకా ఫుల్ బిజీ, పెళ్ళి హడావిడ ఇంకా పెద్దవాళ్ళు కదా గాయస్. ఇంకా అంటే వాళ్ళు అటు చూసుకోవాలి, ఇంకా ఇటు మనతో కూడా ఉండాలి. సో 2 కవర్ చేశారు అనమాట. సో ఇంకా అక్కడ రిసెప్షన్ అయితే అయిపోయింది. ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా కాలుగులు సంబరం, బట్ నాకు దాని పేరు తెలియదు. ఇంకా అది ఇక్కడ చేయడానికైతే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇంక ఇంట్లోకి తెచ్చారు. ఇది ఇలా వాటర్ అనేది బయట నుంచి తెస్తారండి. తెచ్చి ఇంకా అలా 3 సార్లు తిరిగి ఇంకా అక్కడ పెడతారనమాట. ఆ పెట్టేసిన తర్వాత ఏమో వచ్చి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇంటి నుంచి అనేది తెస్తారనమాట. లైక్ ఇదంతా ఒక పెద్దవాళ్ళు అంటే పూర్వం నుంచి వచ్చింది ఏమో. సో అలా చేస్తారు, పూర్వకాలం అంత ఆచారాలని పాటిస్తారనమాట. ఇక్కడ నాకు భలే అనిపిస్తుంది తెలుగు పెళ్ళిళ్ళు చూస్తే. అబ్బా, ఇక్కడ ఉన్న నా నార్త్ ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, అరే ఇక్కడ తెలుగు పెళ్ళిళ్ళు ఎంత బాగుంటాయి తెలుసా అంటే. ఇక్కడ ఏంటంటే నార్త్ వాళ్ళు అంత అసలు పెళ్ళిళ్ళే సరిగ్గా అవ్వవు గాయస్. అంటే అవుతాయి, బట్ మనంత అయినట్టయితే అవ్వవు. సో నాకు మన తెలుగు పెళ్ళిళ్ళు అంటే చాలా ఇష్టం, చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా అవుతుంది. మా నార్త్ ఫ్రెండ్స్కి అండ్ ఇక్కడున్న కేరళ వీళ్ళందరూ ఫ్రెండ్స్కి అయితే నేను చెప్పాను, మీ అందరికి ఖచ్చితంగా నా పెళ్ళికి నేను పిలుస్తాను, ఒక 7 days ముందే రండి, చూద్దరు అన్నీ చాలా బాగా అవుతాయి. వాళ్ళకి చెప్పినా సరే నవ్వు ఇదేంటి డిఫరెంట్గా ఉంది, చూస్తే అర్థమవుతుంది కానీ వాళ్ళు కూడా అంటారు. సో వాళ్ళందరికీ ఒకసారి ఇంట్రడ్యూస్ కూడా చేస్తాను, ఈ పెళ్ళి గురించి మొత్తం చెప్తా. అండ్ ఇక్కడ చూసారా ఇంకా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అయితే ఇంకెక్కడైతే తెచ్చేసారు. నెక్స్ట్ ఇదంతా అసలు తెలుగు పెళ్ళి అంటే చాలా పెద్ద పెద్ద ప్రాసెస్, భలే అనిపిస్తుంది నాకు. అంటే మెచ్యూర్ ఫంక్షన్స్ అవుతాయి, బట్ అదేంటంటే 1 dayలో అయిపోద్ది అనమాట. మార్నింగ్ ఫంక్షన్ అంతా అయిపోతుంది, ఈవినింగ్కి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారనమాట ఎవరింటిగా. ఇది అలా కాదు, ఒక 1 week నుంచే ఇంకా పెద్దవాళ్ళు అందరూ చుట్టాలందరూ వస్తూనే ఉంటారు. జత్తలి భోజీల వరకు ఇంకా అందరూ ఉంటూనే ఉంటారు గాయస్. సో అందరూ ఉంటారు కదా, మనుషులు ఉంటారు కాబట్టి నాకు పెళ్ళి అంటే ఇష్టం అనమాట. అందరూ మన చుట్టూ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే పెళ్లి కొడుకు ఇలా తీస్తారనమాట. వాళ్ళ మేనత్త ఏమొచ్చి అక్కడ కూర్చొని ఇలా ఒడి ఇలా కాస్తారనమాట. బట్ అది ఎందుకు కాస్తారు ఏంటనేది బట్ నాకు తెలీదు. బట్ ఇదంతా అందరి పెళ్ళిళ్ళలో ఇటు సైడ్ మాత్రం ఇలానే చేస్తారు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ అత్తయ్య అలా కూర్చోాలన్నమాట. అక్కడ మా పిన్ని ఉన్న ఆ బాప అయితే కూర్చున్నారు. అండ్ మా మామయ్యకి అయితే అమ్మమ్మ ఉన్న నెక్స్ట్ వాళ్ళ అత్త అయితే కూర్చున్నారు గైస్. ఇలా అలా తర్వాత అక్కడ చాలామంది కామెంట్లు అడిగారు కదా గైస్, మీకు ఏమవుతారు మామయ్య వాళ్ళు, ఎలా చుట్టాలని అడిగారు. యాక్చువల్లీ మామయ్య వాళ్ళ అమ్మ అండ్ మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ సొంత అక్క చెల్లెలు. నెక్స్ట్ అఖిల వాళ్ళ అమ్మమ్మ కూడా, వీళ్ళు ముగ్గురు అయితే సొంత అక్క చెల్లెలు. ఇంకా వాళ్ళకైతే ఒక తమ్ముడు ఉన్నాడు. ఇలా చెప్పకపోతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఒకరోజు దాని గురించి కూడా నేనైతే వీడియో చేసి పెడతాను మీకు. అండ్ ఇక్కడైతే స్నానాలు అయితే చేపిస్తున్నారు. అంటే చాలా మంచి పెళ్ళి ప్రాసెస్ అనమాట. తెలుగు పెళ్ళి అంటేనే మంచి ప్రాసెస్, భలే ఉంటుంది, నాకైతే నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే జరుగుతుంది. బట్ నెక్స్ట్ వీడియో అయితే నేనైతే పెళ్లి వీడియో అయితే పెడతాను. మీరైతే డోంట్ మిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ, బాయ్.